ఇప్పుడు నారాయణుడు ఆయన దగ్గర మనసు పెడితే దూర్జటికి ఏమిటి బాధ అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లోకంలో ఓ మాట అంటాం, ఏంటంటే అంత అందమైన అమ్మాయి అంత లక్షణంగా లక్ష్మీదేవిలో ఉంది, వీడెక్కడ దొరికాడండి ఆవిడకి, వీడిని ఎలా ప్రేమించింది అంటూ ఉండరు. ఆయన చూస్తే మహాందగాడు, ఆయన ఎప్పుడు ఏది ముట్టుకున్నా ఏది పట్టుకున్నా చాలా శోభాయమానంగా ఉన్నవే పట్టుకుంటాడు, అటువంటివే పెట్టుకుంటాడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు భాగవతంలో. అంత అందగాడైన శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథ్. అటువంటి స్వరూపం ఉన్నవాడు విష్ణువు, పరమమంగళప్రదుడు, ఎంతో అందంగా ఉంటాడు. అంత అందంగా ఉన్నవాడికి నువ్వెలా నచ్చావు? పైగా పురుషుడు పురుషుణ్ణి ప్రేమిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది, పురుషుడు స్త్రీని, స్త్రీని పురుషుడు ప్రేమిస్తారు సౌందర్యోపాసన యందు. కానీ చిత్రం ఏమిటంటే నువ్వు పురుషుడివి, ఆయన పురుషుడు, నువ్వు అందగాడివి, ఆయనేమో ఇటువంటివన్నీ పట్టుకుంటాడు, నువ్వేమో ఆయన యందు చాలా మనసు పెట్టేసావు, తీసుకెళ్ళి పెట్టేసి ఊరుకున్నావా? ఆయనలో సగ భాగం కావాలని తపస్సే చేశావు. అసలు నువ్వు ఆయనకి ఎలా నచ్చావు కాళహస్తీశ్వర అని అడిగాడు. చిత్రం ఏంటంటే ఈ మాట ఎవరిని అడగాలి? శ్రీమన్నారాయణుడిని అడగాలి. కానీ ఆయన శ్రీమన్నారాయణుడిని అడగలేదు, కాళహస్తీశ్వరుడిని అడిగాడు. ఎందుకు అడిగాడో తెలుసా అండి? పైకి నింద అంటే మీరు అందులో ఏమీ అనుమానం లేదు, అదేమిటయా అంత అసహ్యంగా ఉన్నావు అన్నట్టు ఉంటుంది అసలు పద్యం. లోపల స్తుతి. స్తుతి ఎలా వస్తుంది? పద్యానికి వెనక నుంచి ముందుకు రండి. నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద పద్మంబునన్ చేర్చెన్ నారాయణుడిట్లు మానసమున్. నారాయణుడు తన మనస్సుని ఎందు ఎలా పెట్టాడు అన్నప్పుడు ఇంతేనా నీ స్వరూపం అన్న ప్రశ్న ఉంది అందులో.